డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మ్యాథ్స్ సుబ్రహ్మణ్యం. ఈ వీడియోలో మనం 10th క్లాస్ సంబంధించి పాలినామియల్స్లో 1 మార్క్స్ క్వశ్చన్స్ 2 మార్క్స్ క్వశ్చన్స్ కొన్ని చేద్దాం. ఓకేనా? అందులో ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే ద గ్రాఫ్ ఆఫ్ y ఈజ్ ఈక్వల్స్ టు ఎక్స్ స్క్వేర్ ఈజ్ ద గ్రాఫ్ ఆఫ్ y ఈక్వల్స్ టు ఎక్స్ స్క్వేర్ ఈజ్ ఏంటంటే ఇది పారాబోలా అనమాట. ఏమవుతుంది? పారాబోలా. సో దీని గ్రాఫ్ ఎలా వస్తుందంటే మామూలుగా మనకి ఇలా వస్తుందమ్మా. y ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ అనే గ్రాఫ్ ఎలా వస్తుంది. సో ఈ షేప్లో ఉంటే దాన్ని ఏమంటామంటే పారాబోలా అంటాం. సో ఆన్సర్ ఏమవుతుంది? పారాబోలా. ఓకే, నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ ఏంటంటే ఒక ఇఫ్ 2 and 3 ఆర్ జీరోస్ ఆఫ్ ఇఫ్ 2 and 3 ఆర్ జీరోస్ ఆఫ్ ఆ పాలినామియల్ ఏంటంటే ఎక్స్ క్యూబ్ మైనస్ 5x స్క్వేర్ ప్లస్ 6x ఫైండ్ థర్డ్ జీరో. ఇప్పుడు చూడండి, దీని డిగ్రీ ఎంత ఉంది? 3 ఉంది. డిగ్రీ 3 ఉన్నప్పుడు దానికి ఎన్ని జీరోస్ ఉంటాయంటే 3 జీరోస్ ఉంటాయి. ఇప్పుడు 2 జీరోస్ ఇచ్చాడు, 2 ఒకటి 3 ఒకటి ఇచ్చాడు, ఇంకో జీరో ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. చూసారు, ఇది క్యూబిక్ పాలినామియల్ కాబట్టి జీరోస్ ఏవేవి అనుకుందాం మనం. సొల్యూషన్ చూడండి, జీరోస్ ఏమనుకుంటాం అంటే ఆల్ఫా, బీటా, గామా అనుకుందాం. సో ఫస్ట్ 2 రూట్స్ అన్నాడు కాబట్టి ఆల్ఫా ఏమవుతుంది? ఇక్కడ 2 అవుతుంది, బీటా ఏమో 3 అవుతుంది. ఇప్పుడు ఏం కావాలి? గామా ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా? సో వీ నో దట్ ఏం తెలుసు, వాట్ ఈస్ ద రిలేషన్షిప్ బిట్వీన్ జీరోస్ అండ్ కోఎఫిషియంట్స్ ఆఫ్ ఏ క్యూబిక్ పాలినామియల్. ఇక్కడ రాస్తాను చూడండి, ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా ఏంటంటే మైనస్ బి బై ఏ. ఎన్ఎస్ తీసుకుంటున్నాము, ఇక్కడ ఒక్కొక్కటి తీసుకుంటున్నాము అంటే ఆడ్ నెంబర్. సో ఆడ్ నెంబర్ ఉన్నప్పుడు మైనస్ వస్తుంది. ఇప్పుడు 2s తీసుకుంటే ఆల్ఫా బీటా గామాలో 2s తీసుకోండి. ఆల్ఫా బీటా ప్లస్ ఆల్ఫా గామా ప్లస్ బీటా గామా 2s తీసుకున్నాం కాబట్టి ఈవెన్ నెంబర్ కాబట్టి ఇక్కడ ప్లస్ వస్తుంది. అలా గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఏమవుతుందంటే సి బై ఏ అనమాట. నెక్స్ట్ 3s తీసుకుంటాము. ఆల్ఫా బీటా గామా ఇది 3 కాబట్టి ఆడ్ నెంబర్ కాబట్టి మైనస్ డి బై ఏ. ఇంకా డెప్త్గా మీరు దీనికి సంబంధించి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్లో వస్తుంది థియరీ ఆఫ్ ఈక్వేషన్స్ అని, అక్కడ ఇంకా బాగా నేర్చుకుంటారు. ఓకేనమ్మా. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఆల్ఫా ఇచ్చేసాడు, బీటా ఇచ్చేసాడు, ఇంకేం కావాలి? గామా కావాలి కదా. సో ఇప్పుడు ఇందులో వేద్దాం, ఈ ఫార్ములాలో వేద్దాం. ఓకే, ఇప్పుడు సమ్ ఆఫ్ ది జీరోస్, లేకపోతే ఇక్కడ వేసినా పర్వాలేదు. దీని ప్రకారం ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా ఈక్వల్స్ టు మైనస్ బి బై ఏ కదా. ఇప్పుడు ఇవి వేసేయండి వాల్యూస్. ఆల్ఫా అంటే ఏంటి? 2 ప్లస్ బీటా అంటే 3 ప్లస్ గామా అంటే తెలియదు కాబట్టి గామా ఈక్వల్స్ టు మైనస్ బి అంటే ఎంత చూడండి, ఎక్స్ క్యూబ్ కోఎఫిషియంట్. దీన్ని అలా దేంతో కంపేర్ చేయాలి? ఏఎక్స్ క్యూబ్ ప్లస్ బిఎక్స్ స్క్వేర్ ప్లస్ సిఎక్స్ ప్లస్ డితో కంపేర్ చేయాలి. సో ఇక్కడ ఏ ఎంత ఉంది? 1, బి -5. సో ఇందులో వేసేయండి, బి ప్లస్లో -5 వేయండి అంటే -5 బై ఏ అంటే ఎంత? 1. సో 5 ప్లస్ గామా ఈక్వల్స్ టు 5. దిస్ ఇంప్లైజ్ గామా ఎంత వస్తుందమ్మా? 5 - 5 అంటే 0. దేర్ ఫోర్ థర్డ్ జీరో ఏమవుతుంది? థర్డ్ జీరో ఈక్వల్స్ టు ఎంత? 0. ఓకేనా? ఇప్పుడు దీనికి ఇది స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇప్పుడు థర్డ్ క్వశ్చన్ చూడండి, ఇఫ్ పీ ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు దిస్ పాలినామియల్ ఫైండ్ డిగ్రీ ఆఫ్ పీ ఆఫ్ ఎక్స్. సో డిగ్రీ అంటే ఏంటి? మామూలుగా ఏం చేస్తాము, 9th ఏం నేర్చుకున్నాం? ప్రతి టర్మ్ యొక్క డిగ్రీ చూడాలి. ఇందులో ఎన్ని టర్మ్స్ ఉన్నాయి మనకి? 1 2 3 4 టర్మ్స్ ఉన్నాయి కదా. 4 టర్మ్స్ యొక్క డిగ్రీ చూడాలి. దీని డిగ్రీ ఎంత ఉంది చూడండి, 7. సెకండ్ దాని డిగ్రీ ఎంత ఉంది? సెకండ్ పాలినామియల్ అదే సెకండ్ టర్మ్ది 5, తర్వాత 1, తర్వాత కాన్స్టెంట్ పాలినామియల్ యొక్క డిగ్రీ ఎప్పుడు కూడా 0. సో ఈ 4 ఏది మ్యాక్సిమము? హయ్యెస్ట్ డిగ్రీ అంటాం కదా. సో ఎంత వస్తుంది ఇప్పుడు? 1 ఈ 4 హయ్యెస్ట్ ఎంత ఉంది? 7 ఉంది కాబట్టి దీని యొక్క డిగ్రీ ఏమవుతుందంటే 7 అనమాట. సో డిగ్రీ ఆఫ్ పీ ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు 7. సో ఇది 1 వర్డ్ ఆన్సర్ అనమాట. సో డిగ్రీ ఆఫ్ పీ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ 7 అని రాస్తే సరిపోతుంది, 1 మార్క్ వస్తుంది. ఓకేనా? ఇది థర్డ్ క్వశ్చన్. ఓకే, నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ చూడండి, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ పీ ఆఫ్ ఎక్స్ అట్ ఎక్స్ ఈక్వల్స్ టు -1 అన్నాడు. ఓకే, సో అంటే అర్థం ఏంటి? పీ ఆఫ్ -1 ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఎక్స్ ఉన్న దగ్గరల్లా -1 వేసేయాలి. సో పీ ఆఫ్ -1 అంటే ఏమవుతుంది? 4 × -1 హోల్ స్క్వేర్ ప్లస్ 3 × -1
-1. 4 ఇంటూ -1 హోల్ స్క్వేర్ అంటే 1 ప్లస్ 3 ఇంటూ -1 అంటే 3 -3 నెక్స్ట్ -1. 4 ఇంటూ 1 అంటే 4 -3 -1 అంటే 4 4 -4 అంటే 0. దేర్ఫోర్ వాల్యూ ఆఫ్ p ఇలా రాద్దాం. సో వాల్యూ ఆఫ్ p at 1 at x equal to 1 is p of 1 equals to ఎంత 0. ఓకే, సో ఇలాంటి సమ్స్ మన టెక్స్ట్ బుక్స్లో బోల్డ్ ఉంటాయి. ఇలాంటి సమ్ చేసుకుంటే మోడల్కి ఒకటి అనమాట. ఓకే, నెక్స్ట్ 5th క్వశ్చన్ చూడండి. రైట్ ద జనరల్ ఫార్మ్ ఆఫ్ క్వాడ్రాటిక్ పాలినామిల్ ఇన్ 1 వేరియబుల్. ఓకే, సో క్వాడ్రాటిక్ పాలినామిల్ అన్నాడు, 1 వేరియబుల్ అంటున్నాడు. అంటే 1 వేరియబుల్ ఏంటి అక్కడ x. సో డిగ్రీ 2 ఉండాలి. క్వాడ్రాటిక్ అంటే డిగ్రీ 2. లీనియర్ అంటే ఏంటి డిగ్రీ 1. క్వాడ్రాటిక్ అంటే 2. అదే క్యూబిక్ అంటే 3. ఇప్పుడు క్వాడ్రాటిక్ చూద్దాం. క్వాడ్రాటిక్ ఫామ్ ఎలా ఉంటుందంటే డిగ్రీ 2 అంటున్నాం కదా. సో ఎలా ఉంటుందంటే ఎక్స్ స్క్వేర్ టర్మ్ ఉంటుంది, ఎక్స్ టర్మ్ ఉంటుంది, కాన్స్టెంట్ ఉంటుంది. ఎక్స్ స్క్వేర్ టర్మ్ అంటే ఎక్స్ స్క్వేరు ఎక్స్ సమ్ కాన్స్టెంట్. ఎక్స్ స్క్వేర్ కాబట్టి ఏఎక్స్ స్క్వేరు ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఈ ఫామ్లో ఉంటుంది. ఉంటూ ఇక్కడ ఏబీసీలు ఎక్కడ ఏ నెంబర్స్ అంటే రియల్ నెంబర్స్ అవుతాయి. అండ్ ఏ నాట్ ఈక్వల్స్ టు 0 కంపల్సరీగా అవ్వాలి. ఒకవేళ ఏ 0 అయిపోయింది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ 0x² ప్లస్ 5x ప్లస్ 7 అన్నారు అనుకోండి. సార్ ఇక్కడ క్వాడ్రాటిక్ పాలినామిల్ అంటున్నారు కదా, x² టర్మ్ ఉంటే సరిపోతుందా అంటే ఇందులో x² టర్మ్ ఉందా అక్కడ లేదు. 0x² అంటే అసలు x² టర్మ్స్ లేవని అర్థం. సో ఇలా ఉంటే అప్పుడు ఏమవుతుంది, ఇది లీనియర్ పాలినామిల్ అయిపోతుంది. సో ఇక్కడ ఏ 0 అయింది అనుకోండి ఒకవేళ, అప్పుడు ఏమవుతుంది, ఇది లేనట్టే. 0x² అంటే లేనట్టే అర్థం. అంటే bx ప్లస్ c అనేది లీనియర్ అయిపోతుంది. క్వాడ్రాటిక్ ఎందుకు అవుతుంది, అవును. సో ఇది చాలా ఇంపార్టెంట్. ఓకేనా. సో క్వాడ్రాటిక్ ఏ ఫామ్లో ఉంటుంది, ax² ప్లస్ bx ప్లస్ c ఉంటుంది. ఏబిసిఏ నెంబర్స్ రియల్ నెంబర్స్, ఏ నాట్ ఈక్వల్స్ 0. అదే ఒకవేళ మీకు లీనియర్ అడిగాడు అనుకోండి, అదే ఫామ్లో ఉంటుంది. ఎక్స్ టర్మ్ కంపల్సరీగా ఉండాలి. అంటే ఏఎక్స్ ప్లస్ బి అవ్వాలి. ఇక్కడ ఏబి బిలాంగ్స్ టు ఆర్ అండ్ ఏ నాట్ ఈక్వల్స్ టు 0. ఇది కూడా కంపల్సరీగా అవ్వాలి. నెక్స్ట్ ఒకవేళ క్యూబిక్ అన్నాడు అనుకోండి, క్యూబిక్ అంటే ఎంత ఉండాలి, డిగ్రీ 3. అంటే x³ టర్ము, x² టర్ము, x టర్ము, కాన్స్టెంట్ టర్ము. x³ టర్మ్ అంటాం కాబట్టి ax³ ప్లస్ bx² ప్లస్ cx ప్లస్ d ఈ ఫామ్లో ఉండాలి. ఇక్కడ కూడా సేమ్ ఏ అనేది కంపల్సరీగా నాట్ ఈక్వల్స్ 0 అవ్వాలి. ఇవన్నీ కూడా రియల్ నెంబర్స్ అవ్వాలి. ఏబిసిడి బిలాంగ్స్ టు ఆర్ అండ్ ఏ నాట్ ఈక్వల్స్ టు 0. ఇలా ఉంటే వాడిని ఏమంటారంటే క్యూబిక్ పాలినామిల్ అంటారు. ఓకేనా, దీనికి ఒక స్క్రీన్ షాట్ తీసుకోండి. నెక్స్ట్ 6th వన్ చూడండి. ద గ్రాఫ్ ఆఫ్ y ఈక్వల్ టు ax ప్లస్ b ఇంటర్సెక్ట్ ద x యాక్సిస్ ఎగ్జాక్ట్లీ అట్ ద పాయింట్ అన్నాడు. ఇప్పుడు ఇదేంటి, లీనియర్ కదా. లీనియర్ ఈక్వేషన్ అంటే ఏంటి, స్ట్రైట్ లైనే కదా. సో దిస్ రిప్రజెంట్ ఏ స్ట్రైట్ లైన్. స్ట్రైట్ లైన్ అన్నప్పుడు ఏదైనా మనం ప్లేన్ తీసుకుంటే ఇలాగా స్ట్రైట్ లైన్ని ఇలా ఎలా ఉండొచ్చు కదా, లైన్ ఇలా ఉండొచ్చు ఉందనుకోండి. ఇప్పుడు ఇది x యాక్సిస్ ఒక పాయింట్ దగ్గర మీట్ అవుతుంది. మీట్ అవ్వాలి, ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉందనుకోండి, మీట్ అవ్వాలని లేదు. బట్ ఇది ఏమన్నాడంటే మీట్ అవుతుంది అన్నాడు. సో మీట్ అయితే ఎక్కడ మీట్ అవుతుందని అడుగుతున్నాడు. సో మరి ఎక్స్ యాక్సిస్ మీద మీట్ అవ్వాలంటే ఈ y కోఆర్డినేట్ ఏమవుతుందమ్మా, 0 అయినా అవుతుంది. ఓకేనా. సో ఆన్ ఎక్స్ యాక్సిస్ y కోఆర్డినేట్ మస్ట్ బి 0. సో ఎలా రాస్తారు సొల్యూషను, సో ఇఫ్ ఇట్ మీట్స్ y యాక్సిస్, x యాక్సిస్ ఏమవుతుంది, y ఈక్వల్స్ టు 0. దిస్ ఇంప్లైజ్ y అంటే ఏంటి, ఇక్కడ ax ప్లస్ b ఈక్వల్స్ టు 0. దిస్ ఇంప్లైజ్ ax ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, మైనస్ b. దిస్ ఇంప్లైజ్ x ఈక్వల్స్ టు మైనస్ b బై a. అంటే ద గ్రాఫ్ ఆఫ్ y ఈజ్ ఈక్వల్ టు ax ప్లస్ b ఇంటర్సెక్ట్ ద x యాక్సిస్ ఎగ్జాక్ట్లీ అట్ ద పాయింట్ వాట్ x ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ b బై a. సో ఇలా రాసుకున్నా పర్లేదు, లేకపోతే ఇక్కడ చూడండి ఇది మైనస్ b బై a అవుతుంది. సో మైనస్ b బై a కామా 0. సో అట్ ద పాయింట్ ఎలా రాస్తారంటే మైనస్ b బై a కామా 0 ఆర్ x ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ b బై, ఇలా కూడా రాయొచ్చు. ఎలా రాసి ఇస్తారు మార్క్స్. అట్ ద పాయింట్ అన్నప్పుడు మనకు పాయింట్ మెన్షన్ చేసేయండి ఇలా మైనస్ b బై a కామా 0. ఓకేనా. సో ఇది 6th క్వశ్చన్ అనమాట. నెక్స్ట్ ద 0 ఆఫ్ ది పాలినామిల్ ax మైనస్ b
జీరో ఫైండ్ అవుట్ చేయాలంటే ఏం చేయాలి? ఈ పాలినామియల్ ఈక్వల్ టు జీరో చేసేయడమే, అంటే ఏఎక్స్ మైనస్ బి ఈక్వల్స్ టు జీరో చేసేయడమే. అప్పుడు ఏఎక్స్ ఎంత వస్తుంది? ఈక్వల్స్ టు బి అవుతుంది. దిస్ ఇంప్లైస్ ఎక్స్ ఏమవుతుంది? బి బై ఏ. సో జీరో ఆఫ్ ది పాలినామియల్ ఈజ్ దేర్ఫోర్ జీరో ఆఫ్ ఏఎక్స్ మైనస్ బి ఈజ్ ఎంత వస్తుంది? బి బై ఏ. ఇది ఆన్సర్. ఓకేనా? ఇది 7th క్వశ్చన్. నెక్స్ట్ 8th క్వశ్చన్ చూడండి. ఇలా ఒక గ్రాఫ్ ఇచ్చాడు. సో ద నెంబర్ ఆఫ్ జీరోస్ ఆఫ్ ది గ్రాఫ్ అన్నాడు. సో గ్రాఫ్ని బట్టి జీరోస్ ఫైండ్ అవుట్ మనం చెప్పొచ్చు, ఎన్ని ఉన్నాయని చెప్పొచ్చు. ఎలా చెప్తామంటే ఎక్స్ యాక్సిస్ని ఎన్ని పాయింట్స్ దగ్గర అయితే ఇంటర్సెక్ట్ అవుతుందో అన్ని జీరోస్ ఉంటాయి అన్నమాట. సో గ్రాఫ్ ఇక్కడ స్టార్ట్ అయింది, ఇక్కడ ఎండ్ అయింది. మీన్ వైల్ ఇట్ మీట్స్ ది ఎక్స్ యాక్సిస్ ఇన్ 3 డిఫరెంట్ పాయింట్స్ 1, 2 and 3. సో ఎన్ని జీరోస్ ఉన్నప్పుడు దీనికి? 3 జీరోస్ ఉన్నాయి. సో ద నెంబర్ ఆఫ్ జీరోస్ ఆఫ్ ది గ్రాఫ్ ఆర్ ఏంటి? 3 అన్నమాట. ఓకేనా? సో ఇది 8th క్వశ్చన్. ఓకే, స్క్రీన్ షాట్ తీసుకోండి. నెక్స్ట్ చూడండి 9th క్వశ్చన్. రైట్ ఏ క్వాడ్రాటిక్ పాలినామియల్ హూజ్ జీరోస్ ఆర్ √2, -√2. సో జీరోస్ ఇచ్చాడు. సో జీరోస్ అన్నప్పుడు మనం ఎప్పుడు ఎలా రాయాలంటే ఆల్ఫా బీటాలని రాయాలి. సో గివెన్ ఆల్ఫా ఈక్వల్స్ టు వాట్? √2, బీటా ఈక్వల్స్ టు -√2. సో వాట్ ఈస్ ద ఫార్ములా? ద క్వాడ్రాటిక్ పాలినామియల్ with zeros alpha comma beta is ఏంటి ఫార్ములా? k into x square minus alpha plus beta into x plus alpha beta. ఇదే కదా ఫార్ములా. సో దట్ ఈజ్ ఈక్వల్స్ టు k into x square minus alpha అంటే √2, beta అంటే -√2 into x plus √2 into -√2. దిస్ ఈజ్ ఈక్వల్స్ టు k into x square minus √2 క్యాన్సిల్ అయిపోతుంది. 0 into x అంటే 0. నెక్స్ట్ √2 into -√2 ఎంత వస్తుంది? ఎంత? √2 into -√2 అంటే -2. సో x square -2. ఇప్పుడు మనం kని 1 అనేసుకుందాం, అంటే x square -2. సో బై టేకింగ్ k ఈక్వల్స్ టు 1. సో దిస్ ఈజ్ ద ఆన్సర్. ఓకేనా? ఇది 9th క్వశ్చన్. సో ఇలాంటి సమ్స్ మనకి ఎక్సర్సైజ్లో బోర్డ్ సమ్స్ ఉన్నాయి, అలాంటివి మీరు చేయండి. నెక్స్ట్ 10th క్వశ్చన్ చూడండి. 10th క్వశ్చన్ ఏంటంటే 5x - 3 రిప్రజెంట్స్ వాట్? ఏమనుకున్నాం మనం? ఇలా ఉంటే లీనియర్ ఈక్వేషన్ అనుకున్నాం కదా. సో లీనియర్ పాలినామియల్ దీని లీనియర్ పాలినామియల్ రిప్రజెంట్స్ వాట్? స్ట్రైట్ లైన్. నేమేమో లీనియర్ పాలినామియల్ అంటాము, ఇట్ రిప్రజెంట్స్ ఏ స్ట్రైట్ లైన్. ఓకే, అదే క్యూబిక్ ఉంది, అదే క్వాడ్రాటిక్ ఉందనుకో పారాబోలా. క్వాడ్రాటిక్ ఉంటే ఏమంటాము? పారాబోలా అంటాం. అది ఫస్ట్ బిట్ కింద వచ్చింది. ఓకేనా? ఇది 10th. నెక్స్ట్ 11th క్వశ్చన్ చూడండి. ఈ 4 ఈజ్ జీరో ఆఫ్ ది పాలినామియల్ p of x ఫైండ్ k అన్నాడు. సో జీరో అంటే కండిషన్ ఏంటి? p of 4 ఈక్వల్స్ టు 0 అవ్వాలి, అంతే కదా. సో సిన్స్ 4 ఈజ్ జీరో ఆఫ్ p of x, ఏంటి రాస్తారు? p of 4 ఈక్వల్స్ టు 0 అంటే x ప్లేస్లో 4 తీసుకోవాలన్నమాట. x ప్లేస్లో 4 తీసుకుంటే ఏమవుతుంది? 4² ప్లస్ k ఇంటూ 4 -8 ఈక్వల్స్ టు 0. దిస్ ఇంప్లైస్ 4² అంటే ఎంత వస్తుంది? 16 ప్లస్ 4k -8 ఈక్వల్స్ టు 0. దిస్ ఇంప్లైస్ 4k, ఇక్కడ చూడ 16 నుంచి 8 పోతే +8 అంటే 4k + 8 ఈక్వల్స్ టు 0. దిస్ ఇంప్లైస్ 4k ఈక్వల్స్ టు -8. దిస్ ఇంప్లైస్ k ఈక్వల్స్ టు -2. అది దీని యొక్క ఆన్సర్. ఓకే, నెక్స్ట్ 12th క్వశ్చన్ ఏంటంటే ద రిలేషన్షిప్ బిట్వీన్ జీరోస్ అండ్ కోఎఫిషియెంట్స్ ఆఫ్ ఏ క్యూబిక్ పాలినామియల్, అది మ్యాచ్ ది ఫాలోయింగ్ కింద ఇస్తాడు. సో అది ఎలా రాస్తామని చూద్దాం. సో ఇఫ్ ఆల్ఫా బీటా గామా ఆర్ జీరోస్ ఆఫ్ క్యూబిక్ పాలినామియల్ p of x ఈక్వల్స్ టు ax³ ప్లస్ bx² ప్లస్ cx ప్లస్ d, దెన్ చెప్పండి కండిషన్ ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా ఈక్వల్స్ టు ఇదేంటి -b/a. నెక్స్ట్ ఆల్ఫా బీటా ప్లస్ ఆల్ఫా గామా ప్లస్ బీటా గామా ఈక్వల్స్ టు c/a. ఆల్ఫా బీటా గామా ఈక్వల్స్ టు -d/a. ఇప్పుడు ఎలా ఇస్తాడంటే ఇవి LH సైడ్ వైపు ఇస్తాడు,
లెఫ్ట్ హ్యాండ్ సైడ్ అంటే సెక్షన్ ఏ అనమాట. ఓకే, ఇది బి. సో మార్చిస్తూ ఉంటాడు, దేనికోసం దాన్ని మనం మ్యాచ్ చేయాలన్నమాట. ఓకేనా, సో ఇది గుర్తుపెట్టుకుంటే చాలు. ఓకే, ఇది మనకి 12th క్వశ్చన్. ఇది వెరీ ఇంపార్టెంట్. ఓకే, ఇది ఎస్ఏ కింద కూడా వస్తుంది. ఒక క్యూబిక్ పాలినామియల్ ఇచ్చేసి కొన్ని జీరోస్ ఇచ్చేసి వెరిఫై దీస్ ఆర్ జీరోస్ ఆఫ్ ది పాలినామియల్ అండ్ చెక్ ద రిలేషన్షిప్ బిట్వీన్ జీరోస్ అండ్ కోఎఫిషియెంట్స్ అనేది ఎస్ఏ అనమాట. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, ఇవి ఫస్ట్ 12 క్వశ్చన్స్ అనమాట. ఇవి 1 word ఆన్సర్స్. ఓకే, స్క్రీన్ షాట్ తీసుకోండి. నెక్స్ట్ 13th క్వశ్చన్ చూడండి. ఇఫ్ పీ ఆఫ్ ఎమ్ ఈక్వల్స్ టు ఎమ్ స్క్వేర్ మైనస్ 3m + 1 ఫైండ్ పీ ఆఫ్ 1 అండ్ పీ ఆఫ్ -1. సో ఇచ్చిందో సార్ రాద్దాము. సో లెట్ పీ ఆఫ్ ఎమ్ ఈక్వల్స్ టు ఎమ్ స్క్వేర్ మైనస్ 3m + 1. ఇది 2 మార్క్స్ క్వశ్చన్ అనమాట. సో ఫస్ట్ది ఏంటి, పీ ఆఫ్ 1. నౌ పీ ఆఫ్ 1 అంటే ఎం ప్లేస్లో ఎంత తీసుకోవాలి, 1 అంటే 1 స్క్వేర్ మైనస్ 3 × 1 + 1 అంటే ఎంత వస్తుంది, 1 - 3 + 1. 1 + 1 అంటే 2, 2 - 3 అంటే -1. సో దేర్ ఫోర్ పీ ఆఫ్ 1 ఎంత వస్తుంది మనకి, -1. నెక్స్ట్ పీ ఆఫ్ -1 అంటే ఎంత రాయాలి, -1 హోల్ స్క్వేర్ మైనస్ 3 × -1 + 1. -1 హోల్ స్క్వేర్ అంటే ఎంత వస్తుంది, 1 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 3 × 1 అంటే 3 + 1 ఈ 3 కలిపితే ఎంత వస్తాయి, 5 వస్తుంది. సో పీ ఆఫ్ -1 ఈక్వల్స్ టు 5. పీ ఆఫ్ -1 ఎంత, 5. ఇది 13th క్వశ్చన్. ఓకేనా. నెక్స్ట్ 14th క్వశ్చన్ ఏమి ఇచ్చాడంటే ఫైండ్ ద క్వాడ్రాటిక్ పాలినామియల్ whose sum and product of zeros are given by and ఆ జీరోస్ ఏమి ఇచ్చాడంటే -3 and 2. ఇప్పుడు ఆ జీరోస్ని కానీ మనం ఆల్ఫా బీటాలు అనుకుంటే ఫస్ట్ ఏమి ఇచ్చాడు, సమ్ అని ఇచ్చాడు. అంటే ఆల్ఫా ప్లస్ బీటా ఇచ్చాడు. సో ముందు రాద్దాం. లెట్ ఆల్ఫా కామా బీటా బి జీరోస్. సో వాట్ వీఆర్ గివెన్ దేర్ సమ్ అంటే ఆల్ఫా ప్లస్ బీటా ఎంత ఇచ్చాడు మనకి, -3. ప్రోడక్ట్ ఆల్ఫా బీటా ఎంత, 2. సో పాలినామియల్ ఈక్వేషన్ కడదాం. సో వీ నో దట్ the quadratic polynomial with zeros alpha comma beta is ఏంటి, x² for k into x² minus alpha plus beta into x plus alpha beta that is equals to k into x² minus alpha plus beta అంటే ఎంత, -3 కదా. సో -3 into x alpha beta అంటే ఎంత, 2. దట్ ఈజ్ ఈక్వల్స్ టు ఇప్పుడు k ప్లస్లో 1 తీసేసుకుందాం. ఇందాక ఫ్రాక్షన్స్ ఏమి లేవు కాబట్టి ఎలా ట్రాన్స్పోర్ట్ చేస్తాం మనం. ఓకే, సో k 1 తీసేసుకుందాం. x² మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ 3x ప్లస్ 2. సో బై టేకింగ్ k ఈక్వల్స్ టు 1 అన్నమాట. ఓకే, స్క్రీన్ షాట్ తీసుకోండి. నెక్స్ట్ 15th క్వశ్చన్ చూడండి. డివైడ్ దిస్ పాలినామియల్ బై x + 2. ఓకే, సో దీనికి ఏం చేస్తాము, 2x² + 3x + 1. ఇది డివిడెండ్, ఇది డివైజర్. సో డివిడెండ్ ఎప్పుడు కూడా ఈ పవర్స్ ఉన్నాయి చూసారా డిగ్రీ, దాన్ని ఎలా రాసుకోవాలి, డిసెండింగ్ ఆర్డర్లో రాసుకోవాలి. 2 1 0. ఒకవేళ లేకపోతే 0 అని రాయాలి. అప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది x³ + 7x + 3 అన్నాడు అనుకోండి. సో ఎలా రాయాలి దాన్ని, x³ + 0x² + 7x + 3 అలా రాయాలి. ఓకే, ఇప్పుడు మనకి 2 ఉంది కాబట్టి 3 టర్మ్స్ ఉంటే సరిపోయింది. ఓకే, ఇప్పుడు x + 2 చేత డివైడ్ చేయాలి. సో ఇక్కడ ఏం చేస్తామంటే ఇక్కడ x + 2 అని రాస్తాం. సో ఇక్కడ రాద్దాం డివిజన్. సో వేసాక బోర్డు సమ్ చేస్తాం మనం. ఓకే, ఇందులో ఫస్ట్ టర్మ్ ఏంటి, 2x². ఇందులో ఫస్ట్ టర్మ్ ఏంటి, x. సో 2x² x. ఓకే, x క్యాన్సిల్ అయిపోతే ఎంత వస్తుంది మనకి, 2x వస్తుంది. సో ఇప్పుడు 2x ఇక్కడ రాయాలి. సో 2x × x 2x² ప్లస్ 2x × 2 4x. సపరేట్ చేసేయండి. మైనస్ 2x² క్యాన్సిల్. 3x - 4x అంటే -x ప్లస్ 1. ఇదేంటంటే ఫస్ట్ టర్మ్ ఆఫ్ ది కోషెంట్.
ఓకే, నెక్స్ట్ సెకండ్ టర్మ్ ఆఫ్ ది కోఎఫిషియంట్ రావాలంటే ఇందులో ఫస్ట్ టర్మ్ని ఇందులో ఫస్ట్ టర్మ్ చేత డివైడ్ చేయాలి. అంటే -x/x, x క్యాన్సిల్, ఎంత వస్తుంది? -1 వస్తుంది. సో ఇక్కడ మీరు -1 అని రాయండి. సో -1 × x -x, -1 × 2 -2. సపరేట్ చేస్తే ఇక్కడ ప్లస్ ఇక్కడ ప్లస్, ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయి. ఎంత వస్తుంది? 3 వస్తుంది. సో ఇది. సో ఆన్ డివిజన్ వాట్ వి గాట్? కోషెంట్ ఈక్వల్స్ ఎంత వచ్చింది? 2x - 1, రిమైండర్ అంతా 3 అనమాట. రిమైండర్ ఎంత వస్తుంది? 3. సో ఈ విధంగా మనం చేయాలి. ఓకే, ఇప్పుడు స్క్రీన్ షాట్ తీసుకో. నెక్స్ట్ 16 చూడండి. ఫైండ్ ది సమ్ ఆఫ్ ది క్వాడ్రాటిక్ పాలినామియల్ ఇచ్చాడు. సో క్వాడ్రాటిక్ పాలినామియల్ ఇచ్చినప్పుడు వాటి యొక్క రూట్స్ ఏమనుకుందామంటే ఆల్ఫా బీటాలు అనుకుందాం. సో వాటి యొక్క సమ్ ఆఫ్ ది రూట్స్ అంటే ఆల్ఫా ప్లస్ బీటా. సో ఆల్ఫా ప్లస్ బీటా ఫార్ములా ఏంటి? -b/a. క్వాడ్రాటిక్ పాలినామియల్ గుర్తుపెట్టుకోండి. క్వాడ్రాటిక్ పాలినామియల్లో సమ్ ఆఫ్ ది రూట్స్ ఫార్ములా -b/a. ఓకే, అదే క్యూబిక్ అంటే వేరే వస్తుంది. అది -b/a. చూద్దాం, అక్కడికి వెళ్తారు చూద్దాం. చూడండి, దీని యొక్క జీరోస్ ఏమనుకుందాం? ఆల్ఫా బీటాలు అనుకుందాం. సో లెట్ ఆల్ఫా బీటా బి జీరోస్. సో ఫార్ములా ఏమన్నాం? -b/a అన్నాం. సో ఇక్కడ ఏబిసిలు ఎంతో రాద్దాం. సో ఇయర్ ఏ, వాట్ ఈజ్ ఏ? 2, b -8, c 6, అంతే కదా. దేర్ఫోర్ సమ్ ఆఫ్ జీరోస్ అంటే ఆల్ఫా ప్లస్ బీటా ఫార్ములా ఏంటి? -b/a. అంటే -b అంటే ఏంటి? -8 /a అంటే ఎంత? 2 -2 4 8. అంటే సమ్ ఆఫ్ ది జీరోస్ 4 వచ్చింది. ప్రోడక్ట్ కూడా కట్టేద్దాం. సో ప్రోడక్ట్ ఆఫ్ జీరోస్, వాట్ ఈస్ ప్రోడక్ట్ ఆఫ్ జీరోస్? ఆల్ఫా బీటా. ఈ ఫార్ములా ఏంటి? c/a. c అంటే 6, a అంటే 2, 6/2 అంటే 3. ఓకేనా. సో ఇలా క్వాడ్రాటిక్ పాలినామియల్ ఇచ్చినప్పుడు సమ్ ఆఫ్ ది జీరోస్ కట్టడానికి ఏమో -b/a, ప్రోడక్ట్ ఆఫ్ ది జీరోస్ కట్టడానికి ఫార్ములా ఏమో c/a. ఏది ఇచ్చినా చేయరు, మనం చేయొచ్చు. ఓకేనా. ఇప్పుడు క్యూబిక్ పాలినామియల్ ఇచ్చాడు చూడండి. ఈ క్యూబిక్ పాలినామియల్లో ఏమడుతున్నాడు? ప్రోడక్ట్ ఆఫ్ ది జీరోస్ అడుగుతున్నాడు. సో దీని యొక్క జీరోస్ని ఏమనుకుందామంటే ఆల్ఫా బీటా గామా అనుకుందాం. క్యూబిక్ కదా, క్యూబిక్ కాబట్టి 3 జీరోస్ కదా ఉంటాయి, వాటిలో ఆల్ఫా బీటా గామా అనుకోండి. సో లెట్ ఆల్ఫా బీటా గామా బి జీరోస్ ఆఫ్ ది పాలినామియల్, గివెన్ పాలినామియల్. ఓకే, ఇయర్ ఏ ఎంత? 3, b -5, c -11, d -3. సో సమ్ ఆఫ్ జీరోస్ ఫార్ములా ఏంటి? ఆల్ఫా ప్లస్ ప్రోడక్ట్ అడిగాడు, సమ్ కూడా చేసేద్దాం. ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా ఫార్ములా ఏంటి? -b/a. అంటే -b అంటే ఏంటి? -5/a అంటే ఏంటి? 3. సో ఎంత వచ్చింది? 5/3. సో మనకు కావాల్సింది ఇది కాదు, ప్రోడక్ట్. సో ప్రోడక్ట్ ఆఫ్ జీరోస్, వాట్ ఈస్ ప్రోడక్ట్ ఆఫ్ జీరోస్? ఆల్ఫా బీటా గామా. ఎన్ని ఉన్నాయి ఇక్కడ? ఆడ్ కదా, 3 ఉన్నాయి కాబట్టి మైనస్ వస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఒక్కొక్కటిగా తీసుకుంటున్నాము, మైనస్ వస్తుంది. 2 తీసుకుంటే ఈవెన్ కాబట్టి ప్లస్ వస్తుంది, అలా గుర్తుపెట్టుకోండి. సో మైనస్ ఫార్ములా ఏంటి? d/a కదా. ఆల్ఫా బీటా గామా ఈజ్ -d/a. సో మైనస్ d అంటే ఎంత? ఇక్కడ -3, a అంటే ఎంత? 3. ఎంత వస్తుందంటే 1 వస్తుంది. దిస్ ఈజ్ ప్రోడక్ట్ ఆఫ్ ది జీరోస్, ఇది సమ్ ఆఫ్ ది జీరోస్. ఓకేనా. సో ఈ విధంగా మనం ఏది ఇచ్చినా సరే మనం చేయగలగాలి. ఓకేనా. ఇప్పుడు స్క్రీన్ షాట్ తీసుకోండి. నెక్స్ట్ 18th క్వశ్చన్. ఇఫ్ ఆల్ఫా బీటా ఆర్ జీరోస్ ఆఫ్ ది క్వాడ్రాటిక్ పాలినామియల్ ఫైండ్ 1/α + 1/β అన్నాడు. ఓకేనా. అంటే కొంతమంది ఏం చేస్తారు తెలుసా? దీనికి రూట్స్ కట్టేసి ఆల్ఫా వాల్యూ ఫైండ్ అవుట్ చేసి బీటా వాల్యూ ఫైండ్ అవుట్ చేసి 1/α సెపరేట్ కడతారు, 1/β సెపరేట్ కడతారు, రెండింటిని యాడ్ చేస్తారు. సో అంత కష్టపడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు చూద్దాం. గివెన్ పాలినామియల్ ఏంటి? వాట్ ఈస్ గివెన్ పాలినామియల్? x² + x + 1. ఇయర్ ఏ ఎంత మనకి? 1, b 1, c 1. ఇప్పుడు ఆల్ఫా బీటాలు ఏమి ఇచ్చాడు? జీరోస్ అన్నాడు కదా. సో దెన్ సిన్స్ ఆల్ఫా కామా బీటా జీరోస్, సమ్ ఆఫ్ జీరోస్ అంటే ఆల్ఫా ప్లస్ బీటా ఎంత వస్తుంది మనకి? -b/a కదా. అంటే ఎంత? -1/1 అంటే -1 వచ్చింది. అలాగే ప్రోడక్ట్ ఆఫ్ జీరోస్ అంటే ఏంటి? ఆల్ఫా బీటా ఫార్ములా ఏంటి? c/a అంటే 1/1. 1/1 అంటే ఎంత? 1.
ఇవెందుకు తర్వాత ఉపయోగపడతాయి. చూడండి ఇప్పుడు అది ఫైండ్ అవుట్ చేయాలి కదా. సో నౌ 1 ఆల్ఫా ప్లస్ 1 బీటా ఫైండ్ అవుట్ చేద్దాం. సో 1 ఆల్ఫా ప్లస్ 1 బీటా అంటే ఆల్ఫా బీటా. సో ఇక్కడ బీటా ఇక్కడికి వస్తుంది ప్లస్ ఆల్ఫా ఇక్కడికి వస్తుంది. సో ఆల్ఫా ప్లస్ బీటా ఎంత వచ్చింది మనకి -1. ఆల్ఫా బీటా ఎంత వచ్చింది 1 వచ్చింది. -1/1 అంటే ఎంత -1. ఓకే, సో ఈ విధంగా ఈ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. సో 1 ఆల్ఫా ప్లస్ 1 బీటా అంటే ఎంత వచ్చింది మనకి -1. ఓకే, స్క్రీన్ షాట్ తీసుకోండి. నెక్స్ట్ 19th క్వశ్చన్ చూడండి. ఇఫ్ 3 is 1 0 of p of x find k. ఓకే, సో వాట్ ఈస్ పాలినామియల్? గివెన్ పాలినామియల్ ఈక్వల్స్ టు p of x ఎంత ఇచ్చాడు? x² plus kx minus 9. So what we are given? 3 is 0 of p of x. So given since 3 is 0 of polynomial, ఏం రాయగలం మనం? p of 3 equals to 0. 0 of the polynomial definition అదే కదా. If a is 0 of the polynomial p of x, then p of a equal to 0. ఓకే కదా. This implies p of 3 అంటే x ప్లస్ 3 వేయండి, 3² ప్లస్ k ఇంటూ 3 -9 ఈక్వల్స్ ఎంత రావాలి? 0. 3² అంటే ఎంత? 9. 9 - 9 అంటే 0. అంటే 3k ఈక్వల్స్ టు 0. దిస్ ఎంప్లాయిస్ k ఎంత వస్తుంది? k ఈక్వల్స్ టు 0 అన్నమాట ఆన్సర్. ఓకేనా. నెక్స్ట్ 20th. If 1 0 of the polynomial, 5x² plus 13x plus k is reciprocal of another, find k. రెసిప్రోకల్ అంటే ఏంటి? ఇప్పుడు దీనికి క్వాడ్రాటిక్ పాలినామియల్ కదా, ఎన్ని రూట్స్ ఉంటాయి మనకి? 2 జీరోస్ ఉంటాయి. ఓకే, ఆ జీరోస్ని ఫస్ట్ జీరోని ఒకసారి ముందు రాద్దాం. గివెన్ పాలినామియల్ రాద్దాం. వాట్ ఈస్ గివెన్ పాలినామియల్? 5x² plus 13x plus k. ఏమిచ్చండి? 1 0 ఆఫ్ ది పాలినామియల్ ఈజ్ రెసిప్రోకల్ ఆఫ్ అనదర్. ఓకే, సో ఒక ఫస్ట్ జీరోని ఆల్ఫా అనుకోండి. ఇఫ్ ఆల్ఫా ఈజ్ 1 0, then another 0 is ఏమవుతుంది? దీని రెసిప్రోకల్. ఆల్ఫాకి రెసిప్రోకల్ ఏమవుతుంది? 2/3కి రెసిప్రోకల్ ఏంటి? తిరగేయాలి 3/2. మరి ఆల్ఫాకి రెసిప్రోకల్ ఏంటి? ఆల్ఫా అంటే α/1 అని అర్థం. తిరగేస్తే ఏమవుతుంది? 1/α. సో దట్ ఈస్ రెండో దాన్ని బీటా అనుకుంటే బీటా ఈజ్ ఈక్వల్స్ టు 1/α అని అర్థం. ఓకే, ఇప్పుడు ఏమి ఇచ్చాడు? ఫైండ్ కే అంటున్నాడు. సో నా ప్రోడక్ట్ ఆఫ్ జీరోస్ కడదాం. ప్రోడక్ట్ ఆఫ్ జీరోస్ అంటే ఏంటి? ఆల్ఫా బీటా ఈక్వల్ ఫార్ములా ఏంటి? c/a కదా. వాట్ ఈస్ ప్రోడక్ట్ ఆఫ్ జీరోస్? c/a. సో ఆల్ఫా అంటే ఏంటి? ఇక్కడ ఆల్ఫానే. బీటా అంటే ఏంటి? బీటా అంటే ఎంత అనుకున్నాం? 1/α. ఒక రూట్ ఆల్ఫా అయిందంటే ఇంకో రూట్ ఏమవుతుంది? 1/α అవుతుంది. ఫస్ట్ రూట్ ఆల్ఫా అనుకున్నాం కాబట్టి రెండో రూట్ ఏమవుతుంది? 1/α అవుతుంది. దట్ ఈస్ బీటా ఈజ్ ఈక్వల్ టు ఆల్ఫా. సో నా ప్రోడక్ట్ ఆఫ్ ది జీరోస్ వాడాను నేను c/a అని. సో ఆల్ఫా ఇంటూ 1/α ఈజ్ ఈక్వల్ టు c అంటే ఎంత? ఇక్కడ c ఎంత? ఇయర్ రాసేద్దాం. a ఈక్వల్స్ టు 5, b ఈక్వల్స్ టు 13, c ఈక్వల్స్ టు k. దేర్ఫోర్ c ప్లేస్లో k, a ప్లేస్లోనేమో 5. సో ఆల్ఫా క్యాన్సిల్ అయిపోతుంది. ఎంత వస్తుంది? 1 ఈజ్ ఈక్వల్స్ టు k/5 వస్తుంది. దిస్ ఎంప్లాయిస్ k ఈక్వల్స్ టు 5. ఓకేనా. దీనికి ఇప్పుడు స్క్రీన్ షాట్ తీసుకోండి. సో ఇప్పుడు మనం 20 సమ్స్ చేసాం కదా. సో ఇలాంటి సమ్స్ మనకి టెక్స్ట్ బుక్లో ఉంటాయి అన్నమాట. ఇవే మోడల్లోని. అవి కూడా మీరు బాగా ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ టెక్స్ట్ బుక్లో ప్రతి సమ్కి కూడా నేను సొల్యూషన్ పెట్టాను. సో మన ఛానల్ దగ్గరికి వెళ్ళి ప్లేలిస్ట్ చూసి అందులోని పాలినామియల్ చాప్టర్ కానీ చూస్తే అక్కడ 8-9 వీడియోస్ ఉంటాయి. సో ఆ వీడియోస్ అన్ని చూస్తే మొత్తం టెక్స్ట్ బుక్లో ఉన్న ప్రతి క్వశ్చన్కి కూడా మనకి ఆన్సర్ దొరుకుతుంది అనమాట. ఓకేనా. సో ఈ క్లాస్ మీకు నచ్చిందని భావిస్తున్నాను. నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మన ఈ ఛానల్ మరింత మంది చేరేటట్టు మీరు మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.